దేవుడు మీ అందరికి వందనాలు. లూకా 15 చదవండి. 15:6. మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన గొర్రె దొరికినదని వారితో చెప్పులు కదా. హల్లెలూయా. వాక్యం ఏం చెప్తుందంటే తప్పిపోయిన గొర్రె కోసం యేసు ఎంత దూరమైన వస్తాడు. అది మన అంశం. యేసు కిందకి భూమికి యేసు మరణించాడంటే అది మన కోసం. ఎవరైతే తప్పిపోయారో మన కోసం మరణించాడు ఆయన. హల్లెలూయా. ఆయన మన కోసం మరణించాడు. తప్పిపోయిన గొర్రె మనమే. గొర్రె ఎంత మంచిది చూడు. గుడ్డు గొర్రె కుంటుకుని పక్కన పెట్టండి. మా గొర్రె ఎంత మంచిది ఫాలో అయింది అంటే వెంబడించింది గొర్రె కాపర్ చుట్టూ. ఒక గొర్రె తప్పిపోయిన కాపర్ ఏం చేస్తాడు? దానికోసం వస్తాడు. యేసు కూడా మన కోసం వస్తాడు. ఎప్పుడైతే మనం ప్రార్థన చేసామో అది మన బాబు కోసం, మన కోరికలు ఇచ్చే దేవుడు. కానీ యేసు మన కోసం ఎంత దూరమైన వస్తాడు. హల్లెలూయా. నా గొర్రె దొరికింది అంటాడు. తప్పిపోయిన గొర్రె దొరికింది ఆయనకి. అంటే పోయినసారి నిన్ను వాళ్ళని పొరుగు వాళ్ళని ప్రేమించు, ఇంకోటి దేవుణ్ణి ప్రేమించాలి. ఈరోజు మనం కూడా ఎతకాలి గొర్రెల్ని. అంటే తప్పిపోయిన వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. మనం ఎప్పుడైతే ప్రేర్ చేస్తామో అది మనకు దొరికింది. పరలోక సంతోష గానం అది. పరలోక దేవుడు సంతోషపడతాడు. ఎందుకంటే మేము ప్రార్థన చేసాం కాబట్టి. ప్రార్థన మన బలం. ప్రార్థన తేలించాము. గొర్రె తప్పిపోయిన గొర్రె పిల్లలు తేవచ్చు ప్రార్థనతో. యేసు ఎంత దూరమైన వస్తాడు. దేవుడు అంటాడు, యేసు అంటాడు నన్ను ఫాలో అవ్వండి, నన్ను వెంబడించండి. కష్టాల్లో బాధల్లో వదిలిపెట్టకూడదు దేవుణ్ణి. కష్టాల బాధలు వస్తే కన్నీళ్లు కారుస్తాడు కాదు, మన దేవుడు ముందు కన్నీళ్లు కార్చాలి. ఎందుకంటే కన్నీళ్లు చాలా విలువైనవి. అయితే దేవుడు ముందు కాస్తే గుడిలో దాచిపెట్టుకుంటాడు. దేవుడు ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకుంటాడు. అంటే దేవుడు మన కోసం మరణించలేదా? మన కోసమే మరణించింది. అంటే మన తప్పిపోయిన గొర్రెలు. ఒకడు నీతిమంతుడు లేడు, అందరూ పాపం చేసి దేవుడు దూరమైన వాళ్ళే. నీతిమంతుడు ఒకడు లేడు, తప్పిపోయిన వాళ్ళే అందరూ. అందుకోసం మన దేశం వచ్చింది కిందకి. మన కోసం సువార్త చేసిన 100 కిలోమీటర్లు దాటలేదు. వెళ్ళలేదు అంత దూరం. కానీ సువార్త ప్రపంచం మొత్తం తిరిగిందంటే ఎవరి వల్ల? యేసు వల్ల కాదా? హల్లెలూయా. క్రైస్తవం ఇంత దూరం వచ్చిందంటే యేసు మరణించి తిరిగి లేచినట్టేగా. మరణించి ఎవరుగా శిష్యుడు కనబడ్డాడు. మనకు కూడా రుచి చూడాలంటే ఏం చేయాలి? ప్రార్థనలో ఉండాలి. మనం కూడా తప్పిపోయిన గొర్రెలు తీసుకొని రావాలి. అది ఆశీర్వాదకరం. అంటే ఎప్పుడైతే మనం తప్పిపోయామో, ఎప్పుడైతే మనం మరణిస్తామో, మనం తీసుకొచ్చి యేసు మరణిస్తే పరలోక రాజ్యం ఉంది. తప్పిపోయిన నరకం అది, రెండో మరణం అది. ఎవరైతే మరణించారో వాడు యేసు నమ్మితే చాలు, పరలోక రాజ్యం వాళ్ళది. మరి నమ్ముకున్న వాళ్ళు ఎక్కడికి వెళ్తాను? నరకం, రెండో మరణం అది. అంటే మనం అర్థం చేసుకోవాలి, అంటే యేసు మన కోసం వచ్చాడు పరలోక రాజ్యం తీసుకెళ్ళడానికి. హల్లెలూయా. తప్పిపోయిన గొర్రె కోసం వచ్చింది ఎవరు? యేసు. మరి యేసుని వెంబడిస్తే మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. తప్పిపోయిన గొర్రెల కోసం ప్రార్థన పెట్టుకోవాలి. ఇంట్లో ఏమైనా కష్టం వచ్చినా పాల్చిన ప్రార్థన ఉంచుకోవాలి. ఇంట్లో పగలూరి జాతితో దావీదు పాట వినాలి. ఎంతో ఆశీర్వాదకరం. దేవుళ్ళు గడపాలి ముందు. ఎప్పుడైతే మనం తప్పిపోయో తెలిసిందో దేవుడు ఎక్కడైనా మాట్లాడతారు మనతో. అదే రుచి చూడడం అంటే. దేవుడు మాట్లాడు విన్నారు ఎప్పుడైనా? దేవుడి మాటలు 1-3 సార్లు వినపడింది మాట. ఇది చెయ్యి, అది చెయ్యి, అదే చెయ్యి. అప్పుడు ప్రార్థన చేస్తున్నాం. చూపించడం కాదు, మనం చెయ్యాల్సిందే. నీ కోరిక తెచ్చండి దేవుడి ముందు వేడుకో, కన్నీళ్ళతో కోరిక తీరుతుంది. దానికన్నా శుభకరమైంది ఏంటంటే మనం వెంబడించిన గొర్రెలు మనం తీసుకొని రావాలి. తప్పిపోయిన గొర్రెల్ని
ఎప్పుడైతే మనం తప్పిపోయిన గొర్రెలు తెస్తామో మనకి ఆశీర్వాదకరం, దేవుడు సంతోషపడతాడు. మాకు అనేది ప్రార్థన కానీ బలమైనది. మనం తప్పిపోయిన వాళ్ళని తీసుకొని రావాలి చర్చికి, ప్రార్థనలో బలంగా ఉండాలి. తప్పిపోయిన గొర్రె తప్పిపోతే దేవుడు బాధపడతాడు, మనం కూడా బాధపడాలి. అయ్యో ఏమో చర్చికి రాలేదు, ఏమైంది ఏమని అనుకోవాలి. అంటే ఎప్పుడైతే తప్పిపోయిన గొర్రెల కోసం వచ్చాడో మన కోసం మరణించి తిరిగి లేచినట్టు మనం కూడా సేవ మోయాలి ఆయనలాగా. హల్లెలూయా. మనం కూడా సిలువ మోయాలి. కష్టాల్లో బాధలు మనకు వస్తే కానీ మనలో దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. ఎప్పుడో రోజు నీవు అలా కష్టపడి, నీవు ఇలా కష్టపడి జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదంగా రాదు నీకు, వచ్చింది. అంటే ముందు రుచి చూడాలి దేవుణ్ణి. రుచి చూసి నమ్మిన వాళ్ళు గొప్ప, చూడక నమ్మిన వాళ్ళు ఇంకా గొప్ప. ఎప్పుడైతే మనం యేసుని వెంబడిస్తాం అంటే మనం కూడా సిలువ మోయాలి, వాళ్ళు కూడా సిలువ మోయాల్సిందే. సిలువ కింద దింపకూడదు, సిలువ మోస్తూనే ఉండాలి, వెంబడిస్తూనే ఉండాలి దేవుణ్ణి. అంటే మనం సిలువ వేసిన వాళ్ళేగా, మనకు సిలువ పడినట్టుగా. పాట ఉంది, యేసు గొర్రె పిల్లను నేను వదకుతే పడిన గొర్రె పిల్లను. అంటే మనం కూడా వదకు సిద్ధమైనట్టే. మన చేతులు కలిగి మీకు కొడతారు, మనం మౌనంగా ఉండాలి. ఏ సేవ ఉంటాడు, నేను వాళ్ళని క్షమించు. ఎప్పుడైతే ఒకరు తప్పిపోతారో వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. సిలువ మోయకుంటే అది ఇంకా ఆశీర్వాదకరం. సిలువ మోయడానికి ఆశీర్వాదకరమైన తప్పిపోయి తీసుకుని రాడు గొర్రెల్ని. కాపరి ఎంత దూరమే వెళ్తాం, మనం కూడా కాపరిగా ఉన్నారు ఇంట్లో. చిన్నపిల్లలు చెడిపోయినా పాడైపోయినా ప్రార్థన బలంగా ఉండాలి. మనం కాపరి పని సిలువ మోయడం గొప్పది అని చెప్పండి, వెతికి తీసుకుని రావడమే. అది దేవుడు సంతోషపడతాడు. ఆయన ఎప్పుడైతే తప్పుపోయిన గొర్రె పిల్లలు తెచ్చావు దేవుడు ఆశీర్వదింపబడతాడు, నీకు ఆశీర్వాదం ఇస్తాడు. సిలువ మోయడం కానీ అది ఇంకా ఆశీర్వాదకరం. శ్రమలో దేవుడు కోరుకోరు ఎప్పటికీ, ఆయన కోరుకునే దేవుడు చిత్తం. అంటే మీ కుటుంబంలో ఎవరు తప్పిపోయిన వాళ్ళ కోసం ప్రార్థనలో బలంగా ఉండాలి మనం. ఈ వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.